పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్. రేషన్ కార్డు ఇక్కడ, ఆధార్ కార్డు ఇక్కడ, కానీ వాళ్ళ నోట్లోంచి పాకిస్తాన్ జిందాబాద్. ఇది ఎలా ఉందంటే ఇంట్లోనే నాన్నని పెట్టుకొని పక్కింటోని నాన్నని పిలిచినట్టుంటుంది వీళ్ళ పని. हमें सेंट्रल एजेंसी से इनपुट मिला था, उस पर हमने काम किया। तो ज्योति मल्होत्रा जो कि रेजिडेंट है हिसार की, उसको हमने अरेस्ट किया। दोस्तों, मैं हूं आपकी अपनी जो, और मैं आ चुकी हूं पाकिस्तान में। ఒకటి అడుగుతా చెప్పండి, మనం ఎవరితోనైనా గొడవడాలంటే ఏం చేస్తాం? ఎదురుగా గొడవడతాం. అదే దేశాలు అయితే ఏం చేస్తాయి? ఆర్మీ ఫైట్ చేస్తుంది. అది నేలపైన అయి ఉండొచ్చు, ఆన్ వాటర్ అయి ఉండొచ్చు, ఆన్ ఎయిర్ కూడా అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఒక కొత్త రకమైన వార్ స్టార్ట్ చేసింది. అదే స్పైల రూపంలో. మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి ఆ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారు వీళ్ళంతా. మనం చిన్నప్పుడే చదువుకుంటాం ఇండియా ఇస్ మై కంట్రీ అని. కానీ వీళ్ళు ఆ మదర్ ల్యాండ్నే మోసం చేస్తున్నారు. అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దుతున్నారు వీళ్ళు. ఎప్పుడు వినని ఏరియాస్లో టెర్రరిస్టుల గురించి వింటున్నాం. ఇలా రూట్స్కి టెర్రరిజం పాకిపోయి ఏజెంట్స్గా ఎంతమంది మారిపోయారో జస్ట్ ఇమాజిన్. కమ్యూనల్ గొడవలు చేయాలని ఈ పాకిస్తాన్ ఏమైనా ప్లాన్ వేసిందా? మనలో మనకి గొడవలు పెట్టడమే పాకిస్తాన్ టార్గెటా? ఇది ఇలాగే పోతే మన చుట్టూ ఉండే ఎవరిని మనం నమ్మలేమేమో, మన ఇంట్లో వాళ్ళతో సహా. అసలు మనం ఎవరిని నమ్మాలి? ఇండియా లోపలే ఇండియాకి అగైనెస్ట్గా సైలెంట్ వార్. ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ చాలా రాష్ట్రాల్లో ఈ స్పైలను కనిపెట్టి పట్టుకుంది. ఇప్పుడు అన్ని ఏజెన్సీస్ హై అలర్ట్లో ఉన్నాయి. అందులో దొరికిన వాళ్ళే జ్యోతి, ఒక ఇండియన్ యూట్యూబర్, దేవేందర్ సింగ్, ఇండియన్ స్టూడెంట్, షాజాద్, ఇండియన్ బిజినెస్ మ్యాన్. అసలు వీళ్ళు ఐఎస్ఐ ఏజెంట్లుగా ఎలా మారారు? ఇలా ఇంకా ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఈ వీడియోలో అన్ని క్లియర్గా బ్రేక్ డౌన్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఒక్కసారి బ్యాక్కి వెళ్తే ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తుంది. దాని రిజల్టే 3 స్టేట్స్లలో 9 మందికి పైగా పాక్ స్పైల అరెస్ట్. హర్యానాలో 4, పంజాబ్లో 3, యూపీలో 1. ఇందులో యూట్యూబర్, స్టూడెంట్, బిజినెస్ మ్యాన్, సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. మన మధ్యలో దాక్కున్న ఈ ఎనిమీస్ ఒక్కొక్కరి గురించి క్లియర్గా తెలుసుకుందాం. జ్యోతి మల్హోత్రా. ఈ మేడం మల్హోత్రాకి ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాదాపు 4 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్, ఇన్స్టాలో 1 లక్షకు పైగా, ఫేస్బుక్లో 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. 487 వీడియోలతో దేశ విదేశాల ట్రావెల్ ఇన్ఫో షేర్ చేసేది. ఇదంతా మనకు కనబడేది మాత్రమే. వెనకాల పాకిస్తాన్కి మన కంట్రీ ఇన్ఫో షేర్ చేసేది. ఈజీ మనీ కోసం కంట్రీని రిస్క్లో పెట్టింది. 2023లో పాక్ వీసా కోసం పాక్ హైకమిషన్కి వెళ్ళి ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో కనెక్ట్ అయింది. ఈ కనెక్షనే ఆమెని ఐఎస్ఐలో చేరేలా చేసింది. జ్యోతి 2 ఏళ్ల క్రితం డానిష్తో కనెక్ట్ అయ్యి 3 సార్లు పాకిస్తాన్ వెళ్ళింది. 2024 ఏప్రిల్లో పాక్ పంజాబ్ సీఎం మరియం నవాజ్ షరీఫ్ను కలిసింది. డానిష్తో బాలి ట్రిప్కి కూడా వెళ్ళింది. డానిష్ ఒక పాక్ హై కమిషన్ ఆఫీసర్. మే 13, 2025న భారత్ పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించి ఎక్స్పెల్ చేసింది ఇతన్ని. జ్యోతి డానిష్ నెంబర్ పోలీసులకు ఇచ్చి టచ్లో ఉన్నానని ఒప్పుకుంది. మే 7, 2025న పంజాబ్ పోలీస్ ఇన్పుట్స్తో హర్యానా పోలీస్ జ్యోతిని విచారించి మే 16న అరెస్ట్ చేశారు. ఆమె మొబైల్, ల్యాప్టాప్లో సెన్సిటివ్ ఇన్ఫో దొరికింది. భారత న్యాయ సంహిత సెక్షన్ 152 అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 3 సార్లు పాకిస్తాన్, ఒకసారి చైనా వెళ్ళింది. ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ యూజ్ చేసి ఇండియన్ మిలిటరీ ఇన్ఫో ఐఎస్ఐకి లీక్ చేసిందని మిలిటరీ ఇంటెలిజెన్స్ ఐబీ ఆమెను ఇప్పుడు విచారిస్తుంది. ఆమె ఫైనాన్షియల్, ట్రావెల్ డీటెయిల్స్, ఇంకా 8 దేశాల ట్రిప్స్ చెక్ చేస్తున్నారు. ఈ కేసు పహల్గామ్ అటాక్ తర్వాత సీరియస్ అయింది. జ్యోతి ఆ అటాక్కి 3 నెలల ముందు పహల్గామ్కి 3 సార్లు వెళ్ళి రెక్కి చేసింది. ఈ జ్యోతి మన తెలుగు స్టేట్స్లో ట్రావెల్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకా రెండో మహానుభావుడు యూపీలోని రాంపూర్కు చెందిన బిజినెస్ మ్యాన్ షాజాద్. ఐఎస్ఐ తరఫున సరిహద్దుల్లో అక్రమ రవాణా చేస్తూ స్పైగా కూడా పనిచేస్తున్నట్లు గుర్తించామని అఫీషియల్స్ పేర్కొన్నారు. ఐఎస్ఐతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాక్కు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఎంక్వైరీలో తేలిందని తెలిపారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అతను పలుమార్లు పాక్కి వెళ్ళొచ్చాడని, పాక్కు కాస్మెటిక్స్, డ్రెస్సులు, పర్ఫ్యూమ్లు, ఇతర వస్తువులు రవాణా చేస్తున్నా అనే ముసుగులో ఈ పనులు చేసేవాడు. షాజాద్ భారత్లో సిమ్ కార్డులను కొని దేశంలో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు ఇచ్చేవాడు. ఉత్తరప్రదేశ్లో ఉన్న యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి ఐఎస్ఐలో చేరడానికి పాక్కు పంపించేవాడు. అలా ఆ దేశానికి వెళ్ళే ఉగ్రవాదుల కోసం వీసాలు ఏర్పాటు చేసేవాడు.
పటియాలాలోని కల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న ఈ స్టూడెంట్ని మే 12న హర్యానాలోని కైతల్లో అరెస్ట్ చేశారు. దవేందర్ ఫేస్బుక్లో పిస్టల్ గన్ ఫోటోలు పోస్ట్ చేశాడు. తీరా విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. గత నవంబర్లో అతను పాకిస్తాన్ వెళ్ళాడు. అక్కడ ISI అధికారులతో మీటింగ్స్లో పాల్గొన్నాడు. పటియాలా మిలిటరీ కంటోన్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు. 25 ఏళ్ల నౌమన్ ఇలాహి హర్యానాలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. అతన్ని పానిపట్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ వ్యక్తి ISI హ్యాండ్లర్స్తో టచ్లో ఉండేవాడు. పాకిస్తాన్ నుండి అతని బావ ఖాతాలోకి డబ్బులు పడేవి. దాని ద్వారా అతను ఇస్లామాబాద్కు సమాచారం అందించాడని పోలీసులు చెప్పారు. నెక్స్ట్ 23 ఏళ్ల అర్మాన్ను మే 16న హర్యానాలోని నూహ్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఇన్పుట్స్ బేస్ చేసుకుని అతన్ని పట్టుకున్నారు. భారత్ పాక్ హైటెన్షన్స్ టైంలో అతను పాకిస్తాన్కు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అందించాడని, దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. నూహ్లోనే అరెస్ట్ అయిన మరో వ్యక్తి తరీఫ్. అర్మాన్ అరెస్ట్ అయిన 2 రోజుల తర్వాత తవాడు సబ్ డివిజన్లో ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ముర్తాజా అలీ. గుజరాత్ పోలీసులు జలంధర్లో రైడ్ చేసి మొహమ్మద్ ముర్తాజా అలీని అరెస్ట్ చేశారు. అతను ISI కోసం స్పైగా పనిచేస్తున్నాడని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా తెలియంది. అతను స్వయంగా డెవలప్ చేసిన మొబైల్ యాప్ ద్వారా ఈ పని చేసేవాడు. అతని దగ్గర 4 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లో గజాలా అండ్ యామిన్ మొహమ్మద్లను కూడా ఇదే రీజన్స్ పై అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది దాక్కున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు మన మధ్యలో కూడా ఉండొచ్చు, మనకి తెలిసిన వాళ్ళవి కూడా ఉండొచ్చు. ఇదంతా చూశాక బలూచిస్తాన్ ఆర్మీ అన్న మాట నిజం అనిపిస్తుంది. అది భారత్కి శత్రువులు పాకిస్తాన్లో కన్నా ఇండియాలోనే ఎక్కువ ఉన్నారని. ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఈ అరెస్టులు భారత్ పాక్ మధ్య హై టెన్షన్స్ ఉన్న సమయంలో జరిగాయి. ఈ టైంలో ఈ స్పైలు మన నేషనల్ సెక్యూరిటీకి పెన్నుముప్పు. ఈ వ్యక్తులు మన సైనిక స్థావరాలు, ఇతర కీలక సమాచారాన్ని ISIకి అందించడం వల్ల దేశ భద్రతపై ఎఫెక్ట్ పడుతుంది. జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్, దవేందర్ సింగ్ లాంటి స్టూడెంట్ ISI ఏజెంట్లుగా ఎలా మారారు? హనీ ట్రాపింగ్, మనీ, ఐడియాలజికల్ బ్రెయిన్ వాషింగ్ ఇవి చాలా డేంజర్. ఫర్ ఎగ్జాంపుల్, జ్యోతిని పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీసర్ హనీ ట్రాప్ చేశాడు. దవేందర్ సింగ్ పాకిస్తాన్ పిలిగ్రమేజ్లో ISI ఆఫీసర్ చేతిలో పడి సెన్సిటివ్ ఇన్ఫో లీక్ చేశాడు. సోషల్ మీడియాలో యంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇది ISI స్ట్రాటజీ. ఆపరేషన్ సింధూర్లో ఇండియా 9 టెర్రర్ క్యాంప్స్ ని పాకిస్తాన్ POKలో డిస్ట్రాయ్ చేసింది. పాకిస్తాన్ రిటాలియేట్ చేసింది, కానీ ఇండియా ఎయిర్ ఫీల్డ్స్ పై స్ట్రైక్తో కౌంటర్ కూడా చేసింది. పాకిస్తాన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? పాల్గామ్ అటాక్ జస్ట్ ఒక స్టెప్ మాత్రమే. NIA రిపోర్ట్స్ ప్రకారం ISI, LET, పాక్ ఆర్మీ కోఆర్డినేటెడ్గా వర్క్ చేస్తున్నాయి. కాశ్మీర్ వ్యాలీ నుంచి 20 OGWs ప్రోబ్లో ఉన్నారు. కమ్యూనల్ టెన్షన్స్ యూజ్ చేసుకొని ఇండియాలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తుంది ఈ పాకిస్తాన్. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయి. హైదరాబాద్, విజయవాడలో పోలీస్ సర్వేలెన్స్ పెంచారు. మన దేశంలో మనకి గొడవలు పెట్టడం, దోచుకోవడం ఇది పాకిస్తాన్ ఆర్మీ అండ్ ISI మెయిన్ అజెండా. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు శరణార్థుల విషయంలో ఒక సెన్సేషనల్ కామెంట్ చేసింది. అదేంటంటే, ఇండియాలో ఆల్రెడీ చాలా మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు. ఇక్కడ శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి ఇండియా ఏమీ సత్రం కాదు అని, ఆల్రెడీ ఇక్కడ ఉన్న తలనొప్పులు చాలు అని. పాల్గామ్ అటాక్, 9 గూఢచారుల అరెస్ట్, తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ థ్రెట్స్, ఈ ఇన్సిడెంట్స్ మనకు ఒక విషయాన్ని ఖచ్చితంగా నేర్పుతాయి. కమ్యూనల్ గొడవలు లేపాలని పాకిస్తాన్ చూస్తుంది, కానీ మనం వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఉమర్ అబ్దుల్లా చెప్పినట్టు మిలిటెన్సీ అంతమవుతుంది, కానీ మనం సపోర్ట్ చేస్తేనే. నిజానికి స్పై అంటే మన దేశంలో పుట్టి మన దేశం కోసం శత్రు దేశంలో ఉంటాడు, కానీ మన దేశంలో పుట్టి పక్క దేశానికి సాయం చేసే వాళ్ళని ఏమని అనాలి? పాకిస్తాన్ని తప్పు పట్టలేం, ఇక్కడ పుట్టిన కుక్కలకి ఉండాలి. సో స్టే విజిలెంట్. సస్పీషియస్ యాక్టివిటీస్ కనిపిస్తే పోలీస్కి రిపోర్ట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. కామెంట్స్లో మీ థాట్స్ చెప్పండి. పాకిస్తాన్ నెక్స్ట్ ఎలాంటి ప్లాన్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఫైనల్గా భారత్ మాతాకి జై.